హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖలో ఎవరైతే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక శుభవార్త. రైల్వే నుంచి కొత్తగా ఈరోజు మనకి 2865 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే సెలక్షన్ జరుగుతుంది. ఎటువంటి రన్నింగ్ కూడా లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లో 29th సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవాలి. ఈ యొక్క వేకెన్సీస్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎండ్ వరకు చూడండి వీడియోని. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే చూస్తున్నారు కదా, వీడియోని కంపల్సరీగా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వే శాఖలో ఎవరైతే పర్మనెంట్ గ్రూప్ సి లెవెల్ 1కి సంబంధించినటువంటి జాబ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ యొక్క రిక్రూట్మెంట్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే రైల్వేలో మీరు ఈజీగా మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తే పర్మనెంట్ జాబ్ అనేది కొట్టొచ్చు అనమాట. ముందుగా యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించి డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఒక నోటిఫికేషన్కి ఆన్లైన్లో 30 ఆగస్ట్ నుంచి 29th సెప్టెంబర్ లోపు అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాలేదు కాబట్టి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత 30 ఆగస్ట్న సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలపండి. వీడియోని లైక్ చేసి టోటల్గా యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 2865 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అందరికీ కూడా అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇందులో మనకి వివిధ రకాల కేటగిరీల వారీగా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ 2865 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇందులో మనకి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ అంటే యూఆర్ కేటగిరీలో 1150 ఉన్నాయి, ఎస్సీ 433, ఎస్టీ 215, ఓబీసీ 778, ఈడబ్ల్యూఎస్ 289, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ ఇక్కడ వివిధ రకాల డివిజన్ల వారీగా కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 20 ఆగస్ట్ 2025 నాటికి సో మీకు మినిమం ఏజ్ అనేది 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 24 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళైతే మాత్రం 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 29 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం 34 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఈ యొక్క వేకెన్సీస్కి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి రన్నింగ్ ఉండదు. డైరెక్ట్గా మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఫిజికల్ టెస్ట్లు కానీ మీకు ఏమీ కూడా కండక్ట్ చేయరు. అండ్ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. డైరెక్ట్గా సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. నార్మల్గా మనకి పోస్టల్ జీడీఎస్కి సంబంధించి సెలక్షన్ ఎలా జరుగుతుందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరు అప్లై చేయొచ్చు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే 10th క్లాస్ ఎగ్జామ్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళు ఎలిజిబుల్. మినిమం మీరు 50% మార్కులతో పాస్ అని కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీరు ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ ఇష్యూ చేసినటువంటి ట్రేడ్ సర్టిఫికేట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్గా అయితే ఇచ్చారు. సెలక్షన్ విల్ బీ డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అప్లై ద అగైన్స్ ది నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎవరైతే ఒక నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెడతారో అభ్యర్థుల్ని యొక్క మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏమీ ఉండదు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు, చాలా తక్కువ ఉంది అప్లికేషన్ ఫీజు అనేది. ఎస్సీ ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ కేవలం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 41 రూపీస్ అనేది కట్టాలి. మిగతా వాళ్ళైతే మాత్రం
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 41తో పాటు అప్లికేషన్ ఫీజు ₹100 కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రొసీజర్స్ని కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అంటే 10th క్లాస్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మిగతా క్వాలిఫికేషన్కి సంబంధించి అవన్నీ కూడా మీరు జేపీఈజీ ఫార్మాట్లో లేదంటే జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ మాత్రం మీరు ఇక్కడ ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB నుంచి 200 KB లోపు ఉండే విధంగా చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ యొక్క ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సో మీకు ఇనీషియల్గా ఈ యొక్క వెస్టర్న్ రైల్వేలో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం మీకు ఎటువంటి అకామిడేషన్ అయితే ఉండదు. సో ట్రైనింగ్ పీరియడ్లో మీకు గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎగ్జాక్ట్ రూల్స్ ప్రకారం మీకు ఇక స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్లో. సో దీనికి సంబంధించి ఏదైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారో ఆ హెల్ప్ డెస్క్ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మనకి వివిధ రకాల యూనిట్ల వారీగా ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ ట్రేడ్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయా లేదా అని చెప్పేసి సో నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. చిన్న ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఏ కోర్స్ తీసుకున్నా సరే జస్ట్ 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడం ద్వారా మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 1 year పాటు కూడా మీకు ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో ఆ లొకేషన్లో మీరు ట్రైనింగ్ పొందుతారు. కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. ఆ యొక్క సర్టిఫికేట్ ద్వారా ఏంటి అంటే మనకి రైల్వేలోనే పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకి సంబంధించి కానీ టెక్నీషియన్స్కి సంబంధించి నోటిఫికేషన్లో కానీ సపరేట్గా మీకు వెయిటేజీ అనేది దొరుకుతుంది. అండ్ మీకు మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తే తక్కువ కాంపిటీషన్తో మీరు రైల్వేలో పర్మనెంట్ జాబ్లో అయితే చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే మీరు మిగతా అభ్యర్థులతో కొంచెం కష్టపడి మీరు రైల్వే జాబ్ అనేది కొట్టవచ్చు అనమాట. సో అలా మీకు ఈ నోటిఫికేషన్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.